హాయ్ హలో వెల్కమ్ టు జెడ్ టాక్స్ జకీ టాక్స్. ఈరోజు నేను చెప్పే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఏంటంటే చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు, మనిషి ఎక్కడికి వెళ్తాడు, చనిపోయిన తర్వాత కూడా ఇంకొక జీవితం మనిషికి ఉంటుందా. నిజానికి మనిషి దేహం ఉన్నంత వరకు మనిషికి సందేహాలు ఉంటాయి. ఇందులో ఎవరికి ఏ రకమైన సందేహం అవసరం లేదు. మనిషికి దేహం ఉన్నంత వరకు సందేహాలు ఉంటాయి, రకరకాల సందేహాలు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది. సరే, మనకు పురాణాల్లో చెప్తారు, లేకుంటే ఎన్నో వందల వేల సంవత్సరాలుగా కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఆత్మలు ఉంటాయనో, లేకుంటే ఇంకొక రకంగా అంటే మనిషికి పునర్జన్మ ఉంటుందనో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇందుకు సంబంధించి భగవద్గీతలోని కొన్ని పాయింట్స్ను కూడా కొంతమంది ప్రస్తావిస్తుంటారు. భగవద్గీతలో కూడా పునర్జన్మ గురించి ప్రస్తావన ఉందని. సో అంటే పుట్టుక నీది కాదు, లేకుంటే మరణం నీది కాదు, ఈ రకమైన ఏదైతే కొన్ని పాయింట్స్ ఉన్నాయో అంశాలు, వాటిని కూడా ప్రస్తావించే వాళ్ళు ఉన్నారు. సరే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అయితే ఇక్కడ తాజాగా ఏంటంటే అమెరికాకు సంబంధించిన సుప్రసిద్ధ డాక్టర్ జెఫ్రీ లాంగ్, ఆయన కొన్నేళ్లుగా దీనిపైన పరిశోధిస్తున్నాడు. మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది, మరణం తర్వాత మరో జీవితం ఉంటుందా అన్న సబ్జెక్టు పైన అతను థరోగా పరిశోధనలు చేస్తున్నట్టుగా చెప్తున్నాడు. ఈ పరిశోధనల సారాంశాన్ని అతని మధ్య ఒక రిపోర్ట్ రూపంలో చెప్పింది ఏంటంటే మనిషి చనిపోయాక కూడా అతనికి ఇంకొక జీవితం ఉంటుంది అంటున్నాడు. అయితే దీనికి సైంటిఫిక్గా ఆధారాలు అందగా లేవు అంటున్నాడు. మళ్ళీ అతను కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవో చెప్తున్నాడు. అంటే అమెరికాలో గతంలో క్రిస్టినా అనే ఒక మహిళ, ఆ తర్వాత ఇంకొక మహిళ పేరు అనిత అనే ఇంకొక మహిళ, అలాగే మరికొంతమంది గురించి ప్రస్తావిస్తూ వాళ్లకు గుండె ఆగిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 37 గంటల వరకు వాళ్ళ మెదడు పనిచేస్తూనే ఉందని, వాళ్ళు స్పృహలో లేకపోయినా మళ్ళీ వాళ్ళు ఎవరితోనో కాంటాక్ట్లో ఉన్నారని, వాళ్ళు మాట్లాడగలుగుతున్నారని, అంటే దేహం పైన శరీరం పైన ఆ పర్టికులర్ వ్యక్తి మాట్లాడారని, ఈ రకమైన కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవో కొన్ని అంటే అరుదైన ఉదంతాలను అతను ఉదహరిస్తున్నాడు జెఫ్రీ లాంగ్. అయితే వీళ్ళు నేను చెప్పిన అంటే అతను చెప్తున్న ఈ క్రిస్టినా అనే మహిళ కావచ్చు, అనిత అనే మహిళ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్లో వాళ్ళు బతికి బయటపడ్డారు. ఒకరేమో హార్ట్ అటాక్ రావడం, గుండె ఆగిపోవడం, ఆ తర్వాత 37 అవర్స్ తర్వాత ఆ మహిళ బతకడం, అలాగే మరొక మహిళ ఒక ప్రమాదానికి గురై చనిపోవడం అంటే గుండె ఆగిపోవడం. అయితే గుండె ఆగిన తర్వాత కూడా 37 అవర్స్ మెదడు పనిచేస్తుంది అనేది అతను చెప్తున్న వాదన. ఆ సమయంలో ఆ వ్యక్తి మాట్లాడగలుగుతాడు, తనకిష్టమైన వాళ్ళతోనూ తన పెంపుడు జంతువులతోనూ మాట్లాడుతుంది అని అతను చెప్పడానికి ప్రయత్నించాడు. ఇందులో సాధారణంగా మనందరికీ తెలుసు, మనిషి చనిపోయిన తర్వాత అక్కడితో మనిషి జీవితం క్లోజ్ అని, అంటే క్లోజ్డ్ చాప్టర్గా, అంటే ముగిసిన అధ్యాయంగా చెప్తాం. ఆక్సిజన్ ఎప్పుడైతే మనిషికి ఆగిపోతుందో, గుండె ఆగిపోతుందో, అతను అక్కడికి చనిపోయినట్టు లెక్క. సరే, ఎవరి కులం, ఎవరి సామాజిక సంస్కృతుల ఆచారాల సంప్రదాయాల ప్రకారం వాళ్ళ అంత్యక్రియలు జరుపుతారు. సమాధి చేయడము, లేకపోతే దహన సంస్కారాలు చేయడము రకరకాల సంప్రదాయాలను బట్టి ఆ కులాలు పాటిస్తుంటాయి చనిపోయిన తర్వాత. బట్ ఇక్కడ జెఫ్రీ లాంగ్ తీసుకొస్తున్న థియరీ ఏదైతే ఉందో, ఈ థియరీ నమ్మశక్యంగా లేదు, కానీ అతను చర్చకు పెడుతున్నాడు. ఇది జరుగుతుంది అంటున్నాడు. పోనీ దీనికి ఏమైనా
ఆధారాలు ఉన్నాయంటే మరి ఆధారాలు లేవని చెప్తున్నాడు. జెఫ్రీ లాంగ్ అనే అమెరికాకు సంబంధించిన డాక్టరు మనిషి మరణం తర్వాత ఇంకొక జీవితం ఉంటుందని చెబుతూనే తన దగ్గర శాస్త్రీయమైన ఆధారాలు లేవు అంటున్నాడు. అయితే మనం అందరం కూడా సైన్స్ నమ్మేవాళ్ళం ఏంటంటే సైంటిఫిక్గా ఆధారాలు లేనప్పుడు ఇది నమ్మశక్యంగా కూడా లేదు. ఎప్పుడైనా సరే ఇప్పుడు మామూలుగా మనం ఏం చెప్తాము, కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం అంటాం. అక్కడికి అది చాలా క్యాచీ కోట్ అండ్ మనందరికీ కూడా వర్తించేది. అది ప్రతి మనిషికి, ప్రతి జంతువుకు వర్తించేది, అంటే ప్రతి జీవరాశికి కూడా వర్తించే విషయం. సో ఇక కన్ను మూసిన తర్వాత మళ్ళీ ఇంకొక జీవితం ఉంటుందనో, ఇంకేదో పరకాయ ప్రవేశం చేస్తారనో, పునర్జన్మ ఉంటుందనో, అతను చేసిన మంచి పని ఉంటే స్వర్గానికి పోతాడనో, లేకుంటే చెడు పనులు చేస్తే నరకానికి పోతారనో, సరే ఈ నమ్మకాలు ఇవన్నీ డిఫరెంట్ నమ్మకాలు. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది చచ్చిపోయిన మనిషి బతికొచ్చి ఏదైనా చెబితే తప్ప మనకి ఎవరికి తెలిసే అవకాశం లేదు. మనకి కాదు, ఈ ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. అటువంటిది ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ జెఫ్రీ లాంగ్ అనే డాక్టర్ చెబుతున్న 2-3 ఉదంతాలు అత్యంత అరుదైన ఉదంతాలు. గుండె ఆగిన తర్వాత కూడా చాలా గంటల తర్వాత మళ్ళీ బతకడం అనేది అరుదైన సంఘటనలు అవి. సరే, మెడికల్ టెర్మినాలజీలో చాలా వివరాలు ఉంటాయి దాంట్లో. అందువల్ల నేను ఎందుకు చెప్తానంటే, ఇతను జెఫ్రీ లాంగ్ అనే ఈ డాక్టరు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఫౌండేషన్ అంటూ ఒక ఫౌండేషన్ కూడా పెట్టాడు. ఇది ఈ స్టడీ చేయడం కోసం. అట్లాగే అంటే చనిపోయిన వాళ్ళు ఏమవుతారు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అంటే మనిషి ప్రాణం ఎక్కడికి వెళ్తుంది, ఏమిటి అనే దానికి సంబంధించి అతను దాదాపు 5,000 మరణాల పైన స్టడీ చేశాడు. 5,000 మంది చనిపోయిన తర్వాత వాళ్ళపైన స్టడీ చేశాడు. స్టడీ చేసిన దాని ప్రకారమే తాను ఇవన్నీ చెప్తున్నా అని చెప్తున్నాడు. ఇవి ఏవి కూడా, ఇతను చెప్పేవి కూడా నమ్మశక్యంగా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది అనేది వేల సంవత్సరాల నుంచి ఉన్న ప్రశ్నే. ఇప్పటిదాకా కూడా మనిషి చనిపోయాక ఆ మనిషిని బతికించగలిగిన సైన్సు రాలేదు, ఆ స్థాయిలో అభివృద్ధి కూడా జరగలేదు. కానీ ఇక్కడ ఇతను చెప్పేది ఏంటంటే, చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం అంటూ ఉంటుంది, అతను మళ్ళీ ఇంకొక జీవితం ప్రారంభిస్తాడను, లేకుంటే ఇక్కడ సంథింగ్ వాట్ ఎవర్ అతను ఏదో చెప్పదలుచుకున్నాడు. మొత్తం మీద అయితే మనకు అర్థమవుతుంది అంటే, ఇట్లాంటి వాళ్ళు ఒకవైపేమో శాస్త్రీయ ఆధారాలు లేవంటారు, ఇంకొక వైపేమో ప్రొఫెషనల్గా డాక్టర్స్. మళ్ళీ వాళ్ళేమీ చదువుకొని మూర్ఖులు కాదు, అమాయకులు కాదు. మరి ఇటువంటి అంటే డాక్టర్ కోర్సు చదివి, డాక్టర్ కోర్సులో కూడా ఇంకా బాగా ప్రావీణ్యం పొంది ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా ఈ రకమైన పరిశోధనలు చేయడం ఏమిటో, ఈ పరిశోధనలో ఇవి ఫలితాలు వచ్చాయని చెప్పడం ఏమిటో మనకి అంతు చిక్కని ఒక రహస్యమే. థ్యాంక్ యూ వెరీ మచ్.